ఆయన గురించి ఎవరో కూడా తప్పుగా మాట్లాడకూడదు. ఆయన ఆ కమ్యూనిటీ గురించి పోరాడిన మాట వాస్తవం, అందులో తేడా లేదు. ఏదైనా ఆ కమ్యూనిటీకి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇది వాస్తవం, ఇందులో తేడా లేదు. కాపుల కోసం ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి ఇన్ని రకాల అవకాశాలు కల్పించిన చంద్రబాబు నాయుడు గారి గురించి యావత్ తెలుగుదేశం పార్టీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఉన్న అందరూ మాట్లాడవలసిన ఆవశ్యకత ఉంది. నిజాలు ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఒకసారి మర్చిపోతారు. కాపుల అభివృద్ధికి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. రైట్. దుర్గాప్రసాద్ గారు మొత్తానికి అంటే ఆయన ప్రశ్నించాల్సింది ఎవరిని? బోండమ్మ గారిని. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడలేదు. వర్మ గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే క్వశ్చన్ పేపర్ ఇస్తే ఆన్సర్ వేరే రాసినట్టున్నారు. సరే, అది మీ పార్టీలో పరస్పర భిన్నస్వరాలు. బోండమ్మ గారు అండ్ నెహ్రూ గారు మాట్లాడారు. నేను వెళ్ళాను సస్పెండ్ సభకి, వాట్ సంగతి. బోండమ్మ కూడా అనేది అదే కదా. దానికి కన్నెర్ర చేయటం, ఆగ్రహించడం, డిసిప్లినరీ కమిటీ ముందు వారిని హాజరు కావాలని ఆదేశించడం ఇంత అవసరమా? అంటే వేరే అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇదేమన్నా నడుపుతున్నదా మీ పార్టీ? జనం అడుగుతున్నారు. వాసుదేవన్ గారు, మీకు వెంకటేశ్వర గారికి, కృష్ణాంజనేయులు గారికి అందరికి ఇప్పుడు బోండమ్మ గారు కులపరంగా కుల మీటింగ్కి అక్కడ పెద్దగా ఆయన చనిపోయాడు, ఆయనకి ఏదో నివాళులు అర్పిస్తాను పోయాను అని చెప్పాడు. అయితే ఆయన బోండమ్మ గారు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి ఇది ఈ ఎపిసోడ్ పూర్తి అయిపోయింది. దీని మీద డిస్కషన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆయన చెప్పాడు, నేను మాట్లాడింది ఒకటి, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కొంతమంది కావాలని కుట్ర చేసి దాని మీద ఇది చేశారు, నేను చెప్పిన ఎపిసోడ్ అది కాదు అని చెప్పి ఆయన చెప్పారు. దట్స్ అండ్ రెండోది వెంకటేశ్వరరావు గారు మాట్లాడిన మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. పద్మనాభం గారు సరే కాపు నేతగా కాకుండా రాజకీయ నాయకుడుగా కానీ కొన్ని అంటే నియమాలు కూడా ఉన్నటువంటి వ్యక్తి, అని ఆదరిద్దాం. చనిపోయిన వ్యక్తి మీద ఇదేం కాదు, కానీ ఏదైనా అచీవ్ చేసి ఉంటే మన వెంకటేశ్వరరావు గారి మాటల్లో నాకు చాలా బాగా అర్థమైంది. అంటే ఇంకా బలంగా ఏదైనా అచీవ్ చేసి ఉంటే ఇంకా బాగా ఇది ఉండేది. అయినప్పటికీ కూడా కొంత ట్రై చేసినాడు, అంతవరకు దట్స్ ఎండ్ అంతే. కానీ దానికి ఇప్పుడు అనేక రకాలుగా సరే క్యాస్ట్ పరంగా పోయారు, ఒక్కొక్క రకంగా. వర్మ గారు మాట్లాడినట్టు కూడా తప్పలేదు. అది బోండమ్మ గారు ఆయన నా వ్యక్తిగతమనే చెప్పాడు. నిన్న ప్రెస్ మీట్ లో కూడా నాకు వ్యక్తిగతమైనటువంటిది క్యాస్ట్ పరంగా పోయి నేను అక్కడ వెలువరించానని చెప్పాడు. అది పార్టీ విషయం కాదు అని కూడా చెప్పారు క్లియర్. కాబట్టి దీన్ని ఎందుకు అంటే దీన్ని ఏదో తెలుగుదేశం పార్టీ దీన్ని ఏదో బై ట్రాక్ చేయడానికో లేకపోతే దీన్ని తీసుకోవాలా, మీడియాలో వచ్చిన కథనాలకు అనుగుణంగా పార్టీ డిసిప్లినరీ ఉంటది కాబట్టి ఇది వేరే వింత పోకడలు పోవద్దని, రాబోయే రోజుల్లో ఇలాంటివి ఉండొద్దని చెప్పి ఒక బాట ఉమా గారు కూడా సమర్థించారు. ఇట్లాంటిది ఇట్లా పార్టీ నెహ్రూ గారు కూడా వెళ్ళారు కదండి. ఇప్పుడు బొండా ఉమ్మ గారిని ఎందుకు ప్రత్యేకంగా ఆయన మీదే కన్నెర చేయటం, ఆగ్రహించడం ఈ కార్యక్రమం ఎందుకు? నెహ్రూ గారి వెళ్ళిన వాళ్ళందరూ మీద కన్నెర చేసి ఆగ్రహిస్తారా? ఎస్ దానికే వస్తుంది. ఇక్కడ ఏమైందంటే నెహ్రూ గారు మాట్లాడిన దాని మీద వ్యాఖ్యల మీద మీడియా కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ ఎలాంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం వచ్చే వ్యాఖ్యలు చేయలేదు. ఏది మీడియాలో, సోషల్ మీడియాలో పర్టికులర్. కానీ బోండా ఉమా గారు చేసిన దాని మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు ఆయన అన్నా అనకపోయినా ఆయన అన్నట్టుగా ఆయన చెప్పారు. నేను ఆ రోజు ప్రెస్ మాట్లాడాను, మధ్యలో ఇప్పుడు మాట్లాడుతున్నాను తప్ప ఎప్పుడు మాట్లాడలేదు. కొన్ని విజువల్స్ వచ్చినాయి, వాళ్ళు వేశారు, ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పాలని నిన్న బోండా ఉమా గారు. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అంటే బోత్ ఆర్ ఎవరైతే మాట్లాడారు ఇద్దరు మాట్లాడిన దానికి ముగ్గురు మాట్లాడిన దానికి ఏం డిఫరెన్సెస్ ఉన్నది అనేది మనం చూస్తున్నాం. అంటే ఒక బోండా ఉమా గారు మాట్లాడిన దాన్ని ఒక సోషల్ మీడియాలో క్లియర్ కట్ గా వైసీపీ సోషల్ మీడియా, నేను ఓపెన్ గానే చెప్తున్నా దీంట్లో, దాన్ని క్రియేట్ చేసి పెట్టేసి ఒక రాజకీయంగా ఒక రకంగా ఏదో ఒకటి లబ్ధి పొందాలి అంతే కదా నిత్య రాజకీయాలు. దుర్గాప్రసాద్ గారు రెండు అంశాలు, ఇప్పుడు వారి మీద ఆగ్రహించి కన్నెర చేయడానికి గల కారణం వారు అలా మాట్లాడినందుక, లేకపోతే అంబటి రాంబాబు గారని వైసీపీ నాయకులతోటి మాజీ మంత్రితోటి వేదిక షేర్ చేసుకోవడానికి సంబంధించారు. ఒకవేళ అంబటి రాంబాబు గారు ఒక సభ ఆయన అన్నారు కదా, కనపడ్డారు మర్యాదగా కనపడ్డారు కాబట్టి మర్యాదపూర్వకంగా మాట్లాడకూడదా? అంటే మనం ప్రత్యర్థులు శత్రువులం కాదు. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్. మనం
పార్టీలు ప్రత్యర్థులే, మీరు నాయకులందరూ ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదు కదా. వాసుదేవన్ గారు, మీరు చెప్పినంత నేను ఏకీభవిస్తున్నాను. నాయకులు ప్రత్యర్థులం కాదు. నాకు వైసీపీ దాంట్లో ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఎయిర్పోర్ట్ లో ప్రయాణించేటప్పుడు చాలా మంది వైసీపీ నాయకులు మాట్లాడుతుంటారు. మామూలుగా క్యాజువల్ గా బాగున్నారంటే బాగున్నారని అడుగుతాం, దానికి క్యాజువల్ కాదు. కానీ ఇక్కడ వచ్చినటువంటి సబ్జెక్టు కన్నెర్ర చేసినట్టే కాదండి. అంటే రాబోయే భవిష్యత్తులో పార్టీది ఇట్లాంటిది ఏదైనా జరిగినప్పుడు ఏంటంటే కార్యకర్తలో ఒక రకమైనటువంటి హీన భావం వస్తుంది. మా పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలు పొద్దున్న లేస్తే కుమ్ములాడుకుంటున్నాం మనం. ఏదో అలో అంటే అంతవరకే కానీ మరీ భుజాలు రాసుకొని లేకపోతే ఇంకా అందుకనే పార్టీ స్ట్రిక్ట్ డిసిషన్ తీసుకుంది. ఇప్పుడు వేదికల మీద పాల్గొనొద్దు అని ఎందుకు తీసుకుంటుంది అంటే వాళ్ళు అలాంటి రాజకీయాన్ని ప్రవేశపెట్టారు వైసీపీ వాళ్ళు. కనీసం వ్యక్తులు మాట్లాడుకోలేనటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు ఈరోజు. కాబట్టి అలాంటి వ్యవస్థలో మనం ఉన్నప్పుడు సపోజ్ నిజంగా కూడా బోండమ్మ గారు ఏదో మాట్లాడితే కూడా ఏదో పక్కన వచ్చి కూర్చొని మాట్లాడి చేశారు. రేపు ఇంకేదో ఎక్కడన్నా వేరే ఆయన ఇంకొక ఆయన మాట్లాడితే ఇంకొక కథ అనేది అంటే ఒక రాజకీయమైనటువంటి సంక్లిష్టతను తీసుకొచ్చే పరిస్థితి కూడా తీసుకొచ్చారు. అంటే ఒక రకమైన అపోహలు క్రియేట్ చేసి ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియాలో వచ్చిన దానికి దాన్ని ఎక్స్ప్లెనేషన్ అడిగితే ఆయన బొమ్మా చెప్పాడు, దిస్ ఈస్ ద ప్రాక్టికల్ అనదర్ పీపుల్ ఆల్సో అని చెప్పాడు. ఆయన ఓపెన్ గా చెప్పాడు, ఇది చాలా బాగుంది, పార్టీకి నేను కట్టుబడి ఉన్నవాడిని, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటివి వచ్చినప్పుడు నాయకులు కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ఇది ఒకటి ఉపయోగపడ్డది పార్టీకి కూడా అని నేను చెప్పిన దాంట్లో కూడా చెప్పాడు. కాబట్టి దీని మీద పెద్ద అంతా నేను వెంకటేశ్వరరావు గారితో ఏకీపిస్తున్నాను, పెద్ద చర్చాంశనీయాంశం కూడా కాదని. రైట్. ఇంకొక అంశం ఉందండి, అది మాట్లాడి నేను మన రాజశేఖర్ గారి దగ్గర. గౌతు శిరీష్ గారు, జోగి రమేష్ గారు ఒకేసారి వేదిక పంచుకున్నారు. సర్దార్ గౌతు లచ్చన్న, అగైన్ అన్పారలల్ క్యారెక్టర్, మనందరికీ ఆరాధనీయుడు ఆయన కూడా. వారి విగ్రహావిష్కరణ ఐ బిలీవ్ కృష్ణాజినగర్ మ్యూజియంలో జరిగింది అనుకుంటాను. ఆ కార్యక్రమానికి జోగి రమేష్ గారితో ఆ వేదిక పంచుకున్నందుకు గాను ఆవిడ మీద కన్నెర్ర చేశారు, ఆవిడ మీద ఆగ్రహించారు, ఆవిడని కూడా వివరణ కోరారు. తప్పేంటండి? ఇప్పుడు చాలా మీ పార్టీలో రకరకాల కులాలు ఉన్నాయి, మీ కులాల వాళ్ళందరూ రకరకాల చోట్ల కలుస్తుంటారు, వేరు పార్టీ నుంచి వస్తుంటారు. అప్పుడు లేని తప్పు ఈ బీసీ నాయకులు కలిసినా, లేకపోతే మన అంబరాంబాబు గారు వచ్చి ఈయనతోటి వేదిక పంచుకున్న ముద్రవాడ పద్మనాభ గారి సంస్మరణ సభ, మరి జక్కంపూడి సభకు జ్యోతులు ఎవరు వెళ్ళారు, అక్కడ మాట్లాడారు. లేని అభ్యంతరాలు ఇక్కడే ఎందుకు వస్తున్నాయి? గౌతు శిరీష్ గారు ఆ రోజు ఎందుకు ఎక్స్ప్లెనేషన్ అడిగారు? తప్పేం చేసింది ఆవిడ? వాసుదేవన్ గారు మంచి ప్రశ్న అడిగారు. నేనే గౌతు శిరీష్ గారికి తీసుకొద్దాం అనుకున్నా, మీరే అడిగారు. బెస్ట్ ప్రశ్న. ఇక్కడ రెండు అంశాలండి. వ్యక్తులుగా మామూలుగా మాట్లాడి స్నేహపూర్వకంగా ఉంటే వాళ్ళు, కానీ క్యారెక్టర్స్ డిపెండ్ అపాన్ ద ఇండివిజువాలిటీస్. ఇప్పుడు జోగి రమేష్ క్యారెక్టర్ కానీ, అంబటి రాంబాబు క్యారెక్టర్ కానీ పార్టీల యొక్క ప్రభావం మీద పడుతుంది. వాళ్ళు చేసినటువంటి క్రియలు కానీ, వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు కానీ, అవన్నీ కూడా పార్టీ కార్యకర్తలో ఒక న్యూనత భావం వచ్చేసినప్పుడు పార్టీ కార్యకర్తల కింద కేడర్ ఏమనుకుంటుందంటే, అరే మనం ఇంతగానో ఇట్లా చేస్తున్నాం, ఈ రకంగా పోరాటాలు చేస్తున్నాం, వీళ్ళు అలాయ్ బలాయ్ అనుకుంటున్నారు, ఇది ఎక్కడ ఎంతవరకు సాధ్యం అనేది వచ్చేసే ఫీలింగ్ లో వచ్చింది. ఆ రోజు జోగి రమేష్ వాళ్ళది మీకు తెలుసు, అప్పుడే కేసుల్లో పర్టికులర్ గా అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటకు రావటం, వాళ్ళు మళ్ళీ చేయటం, ఇంకేదో అదంతా చేయటం జరిగింది అప్పుడే. అయితే డెఫినెట్ గా సభకు అటెండ్ అయ్యారు ఆయన కాబట్టి, వాళ్ళ తాతగారు కాబట్టి ఆమె పోయింది, ఏదో కేసు వచ్చింది, నో ప్రాబ్లం. కానీ దీన్ని కార్యకర్తల్లో ఉన్నటువంటి మనోభావానికి అనుగుణంగా పార్టీ స్పందించిందే తప్ప వేరే అదర్ లీడర్స్ మీద ఏం లేదు. మీరేమో అందరికీ వర్తిస్తుందా? మీ పార్టీలో వివిధ కులాల నాయకులు ఉన్నారు, కేవలం బీసీ ఎస్సీ నాయకులే కాకుండా కులాలు అగ్రవర్ణాల నాయకులు, వాళ్ళకి కూడా వర్తిస్తుందా? ఎవరికైనా వర్తిస్తుంది. ఎవరైనా సరే పార్టీలో నీచంగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే మీడియాకు రాంది ఇంతవరకు. గుడివాడ నానితో ఒక కార్యకర్త, మండల స్థాయి కార్యకర్త ఫోటో దిగితేనే యాక్షన్ తీసుకున్నారు. ఇది కాదండి, అగ్రస్థానంలో కూర్చున్న నాయకులు ఉంటారు కదా, వాళ్ళు వేరువేరు ఒకే కుటుంబానికి చెందిన వేరువేరు నాయకులు ఉంటారండి. ఏదో ఒక కార్యక్రమంలో కలుసుకుంటారు, పరస్పరం నమస్కారాలు పెట్టుకుంటారు, బాగున్నారా అమ్మా అని అడుగుతారు, వారు కూడా బాగున్నాను సార్ అంటారు. మరి అప్పుడు కూడా వర్తించాలి కదా అంటాయి. డెఫినెట్ గా నేను అదే చెప్పాను వాసుదేవన్ గారు, డిపెండ్ అపాన్ ద క్యారెక్టర్ ఆఫ్ పర్సన్స్. క్యారెక్టర్ ఆఫ్ ద పర్సన్. బీసీ నాయకుల దగ్గరికి వచ్చేప్పటికి